నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తల ముఖ్యాంశాలు వేల్పూర్లో మంత్రులు వేముల ఎర్రబెల్లి పర్యటన వైకుంఠధామం రైతు వేదికలను సందర్శించిన మంత్రులు గాంధీ భవన్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ నాంపల్లిలోని హెచ్ఆర్సీని ఆశ్రయించిన నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం పిడుగుపాటుకు 5 రైతులు మృతి రంపచోడవరం అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి బోల్తా పడ్డ వ్యాన్ 25 మందికి గాయాలు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా పర్యటించారు. మంత్రి వేముల స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగారు. పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం రైతు వేదికలను సందర్శించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలోని కిరాణా షాప్ ముందు చెత్త ఉండడాన్ని చూసి షాప్ ఓనర్కు ఫైన్ వేశారు. ప్రజలకు షాప్ యజమానుల అవగాహన కోసం ఈ ఫైన్ వేశామని మంత్రి వేముల అన్నారు. ఓకే సార్ జల్లుడు ఓకే సార్ అన్న 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 జల్లుడు ఓకే సార్ జల్లుడు ఓకే సార్ జల్లుడు జల్లుడు ఓకే సార్ జల్లుడు ఓకే సార్ జల్లుడు ఓకే సార్ జల్లుడు ఓకే సార్ అన్న 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 ఇక గాంధీ భవన్లో దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, చైర్మన్లు దామోదర్ రాజనరసింహ, మహేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్, మహేష్ కుమార్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అడిగిపోతావమ్మా చెబుతారమ్మా నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఒక నిమిషం అన్నా అడిగిపోతావమ్మా చెబుతారమ్మా నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఒక నిమిషం అన్నా అడిగిపోతావమ్మా చెబుతారమ్మా నేను ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 5 రైతులు మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాల్లో పంట చేనులో పనిచేసుకుంటున్న వారిపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మరణించారు. తానూరు మండలం కోలూరు శివార్లో పంట చేనులో పిడుగుపడి మాధవరావు అనే రైతు మృతి చెందాడు. ఇదే జిల్లాలోని కుంటాల మండలం విటాపూర్ గ్రామ సమీపంలోని పంట చేనులో పిడుగుపాటుకు గురై విజయ్ అనే యువ రైతు చనిపోయాడు. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. రెబ్బేలే మండలం వంకలం శివార్లో పంట చేనులో పిడుగుపడి పాత్రు అనే రైతు మృతి చెందాడు. అలాగే కేరమేరి మండలం సాగ్వి గ్రామంలో చేనులో పనిచేస్తుండగా పిడుగుపడి యువ రైతు పురుషోత్తం మృత్యువాత పడ్డాడు.
బోధ్ మండలం కుచలాపూర్ గ్రామ శివారులో పంట చేనులో పిడుగుపడి లక్ష్మణ్ అనే రైతు మరణించాడు. 2 ఎద్దులు మృతి చెందాయి. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామం లోపల దైలవారి మాధరావు అనే వ్యక్తి పిడుగుపడి చనిపోవడం జరిగింది. సొంత పొలం లోపల వాళ్ళ దగ్గర కొడుకు భార్య దూరం ఉండే కొంచెం ఆయన ఒక్కడే చనిపోవడం జరిగింది. గ్రామం లోపల దైలవారి మాధరావు అనే వ్యక్తి పిడుగుపడి చనిపోవడం జరిగింది. సొంత పొలం లోపల వాళ్ళ దగ్గర కొడుకు భార్య దూరం ఉండే కొంచెం ఆయన ఒక్కడే చనిపోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 25 మంది గాయాలయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించారు. బాధితులు విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం గొడుగుల మామిడి గ్రామస్తులుగా గుర్తించారు. కొంతమంది స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆల్మాస్గూడ గ్రామంలో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. 108 ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను తీసుకొచ్చి పేదలకు అండగా నిలిచారని అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 72వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అల్మాజ్గూడ భారీ ఎత్తున అతనికి జయంతి సందర్భంగా భారీ ఎత్తున ఘన నివాళులు చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేద ప్రజల గురించి ఆయన పేదల పెన్నిది అతను ఆశాజ్యోతి. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక కొత్తపేటలో వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు షేక్ మసూమ్, మామిడి రామచందర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం. నా పేరు మామిడి రామచందర్, ఎల్బీ నగర్ నియోజకవర్గం. మేము గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశాము. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎల్బీ నగర్ కొత్తపేట డివిజన్లో వారికి జయంతిని జరుపుకోవడం జరిగింది. మాసూమ్ గారు, హనుమంత్ రెడ్డి గారు,
నరసింహారెడ్డి గారు, యాదయ్య గారు, అలాగే విశ్వపతి గారు, అచ్చయ్య గారు వీరందరి ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్లో జయంతి జరుపుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో అనేక సంక్షేమ పథకాలు పేదలను ఉద్దేశించి చేసినవే. విద్యార్థులకు కానీ, ముస్లిం మైనారిటీలకు కానీ, అలాగే రైతులకు కానీ, 108 కానీ, 104 కానీ, ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకము పేదలను ఉద్దేశించి చేసినవే. అలాంటి హావభావాలు పుణికిపుచ్చుకొని అలాంటి నేత మళ్ళీ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ షర్మిల గారికే చెందుతుంది. వైఎస్ షర్మిల గారు ఈరోజు వైఎస్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం చేసుకోబోతున్నారు. వైఎస్ఆర్టీపీ ఈరోజు తెలంగాణలో పేద ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, ఆ బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చెందాలని కర్నూలు జిల్లా కొడుమూరు వైసీపీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ మండల నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. షుగర్ ఉంది లేదా నాయుడికి? ఎక్కువ తినాల. షుగర్ ఉంది లేదా నాయుడికి? ఎక్కువ తినాల. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఎంఆర్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారీగా బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శాంతిపురం మాజీ మండల అధ్యక్షుడు రవీంద్ర, రామకుప్పం మండల అధ్యక్షుడు రామకృష్ణ, యువసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పిలువబడే సీనియర్ నాయకుడు రాజ్ కుమార్ కానీ, యువసేన నాయకుడు ప్రకాష్ కానీ, మరి అదేవిధంగా 4 మండలాలకు సంబంధించిన అధ్యక్షులుగా పిలువబడే రామకృష్ణ కానీ, రవీంద్ర కానీ, మరి గుడిపల్లికి సంబంధించినటువంటి మన శ్రీనివాసులు కానీ, నరసింహులు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక విప్లవ జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ భారీ స్థాయిలో కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ముందుగా ఒక మాదిగ కులంలో పుట్టి మాదిగలమని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి స్థాయి నుండి ఈరోజు మేము మాదిగలమని చెప్పి ఒక ప్రభుత్వాలు ఏవైతే ఏర్పాటుపోతాయో ఆ ప్రభుత్వాలతో మా యొక్క హక్కుల కోసం పోరాట చేసేటువంటి స్ఫూర్తిని నింపిన మహోన్నతమైన నాయకుడు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజును ఈరోజు ఈ గడ్డ మీద జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం, శుభపరిణామం. మరి అదేవిధంగా కృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ ఆవిర్భావం పెట్టి కేవలం మాదిగలకి ఏమైనా సేవ చేశాడంటే ఆయన మాదిగలకే కాకుండా యావత్ జాతికి సేవ చేశాడు, యావత్ కులానికి సేవ చేశాడు. ఈ భారతదేశంలో నిలబడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందు నిలబడ్డాడు. మరి అదేవిధంగా షెడ్యూల్ కులాల
విషయాన్ని వర్గీకరణ విషయంలో స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు ఎస్సీ ఎస్టీల అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే దళితులను గిరిజనులను అందరినీ ఏకం చేసి ముందుకు నిలిపిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అదేవిధంగా ఈరోజు ఎవరి ఇంట్లో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నా వారికి బియ్యం కోటా పెరగడంలో కూడా ఉద్యమించిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అదేవిధంగా ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా గుండె జబ్బుల పిల్లల చిన్నారులకు ఆపరేషన్ జరిగినా అదేవిధంగా ఎవరికైతే వృద్ధులు వితంతులు అక్క చెల్లెలకు పింఛన్కు ఈరోజు పింఛన్ల పెంపులో పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. ఒక మాదిగ కులంలో పుట్టి కేవలం ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసి మాదిగలకే కాకుండా యావత్తులో పిలువబడేటువంటి సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం కూడా పోరాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారని తెలియజేస్తుంది. అలాంటి మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగర మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్పై కేసు నమోదైంది. హుస్సేన్పై 2 క్రిమినల్ కేసులను బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేశారు. ఫిల్మ్ నగర్లో భూ వివాదంలో నిఖిల్ రెడ్డిని హుస్సేన్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అడ్డుకున్న పోలీసులను మాజిద్ హుస్సేన్ దుర్భాషలాడాడు. విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ రవిరాజ్ ఫిర్యాదు చేశాడు. మీరు న్యాయం చేయండి అంటే మీరు ఆ రోజు వీళ్ళకు ఉందని చెప్పి మీరు చెప్పారు కదా, మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు इवेक्शन ऑर्डर है क्या साहब? इवेक्शन है? हिंदू मेरे तेरे से बात करो, साहब से बात करो ना, बीच में कहीं को बात कर क्या साहब? इवेक्शन है? हिंदू मेरे तेरे से बात करो, साहब से बात करो ना, बीच में कहीं को बात है? हिंदू मेरे तेरे से बात करो, साहब से बात करो ना, बीच में कहीं को बात कर रहा? तेरे से बात कर रहा हूँ मैं, साहब से बात करो ना, तो बीच में कहीं को बात कर रहा? तो भाई आपसे इन्हें बात नहीं करना मेरे से बीच में। इसके तरफ से बात अरे साहब आप अरे इसको खामोश बिठाना साहब, इसको आप बोल रहे ना, आप बोल रहे आप बोलने के बाद में आप बोलने के बाद हमारे अंक पे आ रहा तू, अंक पे सीधी बात कर, सीरीज बात कर रहे भाई, भाई बोल के बात कर रहे, सीरीज बात कर रहे, तुम क्या बात तुम क्या बात हमारे बैगन का हमारा तुम क्या पूरी पोएट इल्लो तक मिलके इलेक्शन के कर रहे हैं आप? उनको भी बोलो, अरे तुम जाओ, बंजारा अरे छोड़ो जी, आओ आप అంటే మీరు న్యాయం చేయండి అంటే మీరు ఆ రోజు వీళ్ళకు ఉందని చెప్పి మీరు చెప్పారు కదా, మళ్ళీ ఆ రోజు నుంచి. శ్రీకాకుళం జిల్లా తాళభద్ర గ్రామ సమీప పొలాల్లో గొర్రెల మందపై ఒక్కసారిగా పిడుగుపడి 22 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపర్లకు త్రుటిలో ప్రమాదం తప్పింది. జయరామచంద్రపురం గ్రామానికి చెందిన బద్రి లక్ష్మీనారాయణ దట్టి సన్యాసికి చెందిన 22 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రేమగా పెంచుకున్న రైతులు మృతి చెందడంతో రైతులు బోర్న విలిపిస్తున్నారు.
వాళ్ళు దొరుకుతున్నారు ఇక కోవిడ్ సమయంలో సేవలు అందించిన నర్సులు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. సేవలు చేయించుకొని అవసరం తీరిన తర్వాత ప్రభుత్వం రోడ్డు మీద పడేయడం చాలా బాధాకరమని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన 1640 మంది నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకమైన నర్సులకు టెర్మినేట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఆశ్రయించారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన నర్సులు నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కష్ట సమయంలో సేవలు చేయించుకొని అవసరం తీరిన తర్వాత ప్రభుత్వం రోడ్డు మీద పడేయడం చాలా బాధాకరమని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన 1640 మంది నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకమైన నర్సులకు టెర్మినేట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. సార్ మాతో చేయించుకున్నారు. అట్లాంటప్పుడు మమ్మల్ని ఏదో మాకు హోప్ చూపించాలి కదా సార్. దాన్ని సడన్గా తీసివేయడం ఇది ఎక్కడి న్యాయం సార్? సార్ కోవిడ్ సీజన్లోనే మేము వర్క్ చేసాం అనుకున్నాం సార్. మధ్యలో మళ్ళీ బ్లాక్ ఫంగస్ కేసెస్ వచ్చాయి సార్. ఎన్ని కేసెస్ వచ్చాయి? 600 పెట్టారు సార్. 600 పేషెంట్స్కి మేము హెల్ప్ చేసాము. నర్సెస్ కూడా అక్కడ లేరు సార్. ఈఎన్టీకి సార్ మేము మెట్రిన్ మేడం వాళ్ళు వెళ్ళండి అమ్మా, ఈఎన్టీకి స్టాఫ్ కావాలంట, హెల్ప్ చేయండి అంటే మెట్రిన్ వాళ్ళకి మేము ఆన్సర్ చెప్పలేదు. మేము యాజ్ ఎ ప్రొఫెషన్ మేము హెల్ప్ చేస్తాము సార్. మేము హెల్ప్ చేస్తామని సార్. కోవిడ్ ఇక్కడ బ్లాక్ ఫంగస్ కేసెస్కి కూడా సార్ మేము హెల్ప్ చేస్తాము. నైట్ డ్యూటీస్ చేస్తాం సార్. మేము ఏం అడగలేము, మేము చేయమని కూడా చెప్పలేము సార్. మా ప్రొఫెషన్ మేము చేయడానికి ఉన్నాం సార్. కానీ ఇప్పుడు సడన్గా తీసివేయడం అనేది ఎక్కడి న్యాయం సార్? కేసీఆర్ సార్ మాకు హెల్ప్ చేస్తారని హోప్ తోటి ఉంటున్నాం సార్. మాకు శాలరీస్ కూడా సార్ 3-4 మంత్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మేము శాలరీ విషయంలో కూడా బాధపడాలి. మా డ్యూటీస్ ఉంటాయి. కేసీఆర్ సార్ ఉన్నాడు, మమ్మల్ని ఎక్స్టెండ్ చేశాడు, ఇంకా రెన్యువల్ చేస్తారని హోప్ తోటి ఉన్నాం. కానీ ఈ విధంగా సడన్గా తీసేసి సార్ నేను రోడ్ల మీద పరిస్థితి ఏంటి సార్? మా పేరెంట్స్ చేసి నవ్వుతున్నారు. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో పోయారమ్మా? రోడ్ల మీద పరుగులేంటి? మీకు ఎవరు న్యాయం చేసే వాళ్ళు లేరా అనే చేసిన తర్వాత ఇలా 10 ఫ్యామిలీస్ని పోగొట్టుకొని ఇలా నడి రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు ఎవరు సార్ నాకు అటు ఫాదర్ లేరు, ఒక తమ్ముడు, చిన్న తమ్ముడు, మదర్. ఇలా ఫ్యామిలీని ఎలా చేస్తున్నారు? ఏం చేయమంటారు తన ఫ్యామిలీని? చెప్పండి, మీరే చెప్పండి సార్. ఏం చేయాలి మేము ఇప్పుడు? ఓన్లీ నేను ప్రైవేట్లో చేస్తే నాకు ఆ కోవిడ్ టైంలో 50-70,000 అక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చేశాను నేను. అక్కడ అంతా శాలరీ వదిలేసి మా డాడీ చెప్తే నేను ఇక్కడికి వచ్చిన. నా వల్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో మంత్రులు వేముల ఎర్రబెల్లి పర్యటన. వైకుంఠధామం రైతు వేదికలను సందర్శించిన మంత్రులు. గాంధీ భవన్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్. నాంపల్లిలో హెచ్ఆర్సీని ఆశ్రయించిన నర్సులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. పిడుగుపాటుకు 5 రైతులు మృతి.
రంపచోడవరం అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బోల్తా పడ్డ వ్యాన్, 25 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.